నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా ఈ హైడ్రా కూల్చివేతల మీద దాదాపు ఇప్పటికే నాకు తెలిసి ఒక 5 సార్లేమో కోర్టు మొట్టికాయలేసే పరిస్థితి కనపడుతుంది. రంగనాథ్ గారు స్వయంగా వీడియో కాల్లో కూడా విజువల్గా కూడా మాట్లాడినా కూడా ఎట్లాంటి సమాధానాలు ఇవ్వలేకపోయిన పరిస్థితి. గతంలో కూడా ఇట్లానే నోటీసులు ఇచ్చి చాలా ఇళ్ళని ఆపే ప్రయత్నం చేసింది హైకోర్టు కూడా. కానీ ఎక్కడా కూడా ఈ హైడ్రా అధికారులు ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వాలా లేదా ఒక 20 రోజులు గ్యాప్ ఇవ్వాలా, మళ్ళీ కూల్చివేతలు మొదలుపెట్టాలి యథాతథిగా. గతంలో కూడా హైడ్రా రంగనాథ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు అక్కడ ఉంటున్న వాళ్ళని ఎక్కడా కూడా మేము ఆ ఉంటున్న ప్రదేశాలను ఎక్కడా కూడా ఖాళీ చేయం, ఎక్కడైతే కమర్షియల్గా ఎక్కడైతే రేకుల షెడ్లు కానీ ఈ కమర్షియల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూలుస్తామో, ప్రధానంగా ఎవరిని కూడా స్థానికులు మేము ముట్టుకోమని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా రోజులు ఒక 20 రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఏమో మళ్ళీ కూల్చివేతలు అక్కడక్కడక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ సున్నం చెరువు దగ్గర ఎవరైతే గుడిసెలు వేసుకుని ఉంటారో వాళ్ళని ఇటీవల ఖాళీ చేసిన పరిస్థితి. అలాగే బేగంపేట దగ్గర కూడా ఈ కల్వర్ట్కి సమీపంలో ఉన్న బిల్డింగ్స్ అన్నిటిని కూడా కూల్చివేశారు. అవి ఈరోజు నిన్న మొన్న వచ్చిన బిల్డింగ్స్ అయితే కాదు, అది వాస్తవం. అది దాదాపు 20 సంవత్సరాలు పైబడే ఉన్నారు వాళ్ళు, 30 సంవత్సరాలు, కొంతమంది 40 సంవత్సరాలు. అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి క్లియర్ కట్గా ఉన్నా కూడా వీళ్ళు కూల్చివేతలు చేపట్టారు. సో నిన్న హైకోర్టులో మళ్ళీ వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది రంగనాథ్ గారికి. నీళ్లున్నాయని కూల్చేసుకుంటూ పోతే సగం హైదరాబాద్ ఖాళీ. నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం మీకు ఎక్కడిది? మేము అదే అడుగుతున్నాం. నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం హైడ్రాకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అంటే స్పెషల్ అథారిటీస్ మీకు ఏమైనా ఉన్నాయా? వీటికి సంబంధించి ఖచ్చితంగా ప్రజలకు మీరు జవాబు చెప్పాలి. మీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం, కూడా ఎవరు ఇచ్చారు అనే దాని మీద చెప్పాలి. ఎందుకంటే చాలామంది కనీసం డాక్యుమెంట్స్ కూడా చూసే పరిస్థితి లేదు. అధికారులు కూల్చే టైంలో మా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయండి, దీనికి ఫుల్గా మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, దీని రిజిస్ట్రేషన్ ఇది, మేము ఆల్రెడీ కరెంట్ బిల్లు కడుతున్నాం, ఇవన్నీ చెప్పినా కూడా ఎవరు వినిపించుకోని పరిస్థితి. వినిపించకుండానే కూల్చివేతలు జరిపిన పరిస్థితి. సర్వే చేయకుండా నిర్మాణాలు ఎట్లా కూల్చివేస్తారు? సచివాలయం, బుద్ధా భవన్ బఫర్ జోన్లో ఉన్నాయని తేల్చారా? మరి ఇవి కూడా తేల్చాలిగా. సచివాలయం, బుద్ధా భవన్, అలాగే ప్రసాద్ ఐమాక్స్ ఉంది, నెక్లెస్ రోడ్ ఉంది, మరి ఇవన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్న మరి వీటికి సంబంధించి ఏమైనా మీరు తేల్చారా? కనీసం సర్వే చేశారా దీని మీద? అసలు ఉన్నాయా లేవా అనే దాని మీద అయినా సమాధానం ఉందా? ఇప్పుడు దాకా వీటికి సంబంధించి అయితే సమాధానం ఎక్కడా లేదు. మేమేమంటున్నాం, రంగనాథ్ గారి ఇల్లు కూడా ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి మేము కూడా చెప్తా ఉన్నాం. మరి దాని మీద కూడా ఒక సర్వే చేయండి, ఎఫ్టీఎల్లో ఉందా లేదా అనేది ఆ క్లారిటీ కూడా ఇవ్వండి. దాన్ని మాత్రం రంగనాథ్ గారు మేము దాదాపు మా తాతల దగ్గర నుంచి ఉన్న ఇల్లు అది, మేము ఇప్పుడు కట్టింది కాదు అని చెప్పి ఆయన ఏదో క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అట్లా కాదు కదా. మీరు అధికారికంగా ఏదైనా రిలీజ్ చేయాలనుకుంటే అధికారికంగానే రిలీజ్ చేయాలి, దానికి సంబంధించి విత్ డాక్యుమెంటే మీరు చూపించాలి. దానికి హైడ్రా అధికారులను ప్రశ్నించిన న్యాయమూర్తి సున్నం చెరువు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలు. ఎన్నిసార్లు స్టే విధించినా హైడ్రా వాళ్ళు అధికారుల పని వాళ్ళు అదే కంటిన్యూ చేస్తున్నారు తప్పితే ఈ స్టేకి సంబంధించి కానీ కోర్టుని గౌరవిస్తున్నట్టుగా అయితే ఎక్కడ కనపడట్లేదు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి రంగనాథ్ గారు ప్రధానంగా ఎందుకు రంగనాథ్ గారు ఇట్లా వ్యవహరిస్తున్నారు అనే విషయం మీద నాకు ఇంకా క్లారిటీ లేదు ఎవరికి. ఎందుకంటే ఆయన ఒక ఐపీఎస్ అధికారి, అన్నీ తెలిసిన వ్యక్తి. ఇట్లాంటి విషయాల్లో కూడా అన్ని క్లారిటీ ఉంది ఆయనకి. ఏం చేస్తున్నా అనే దాని మీద క్లారిటీ ఉన్నా కూడా మరి రేవంత్ రెడ్డిని కాదనలేకపోతున్నారా, లేకపోతే ఏమైనా ఒత్తిళ్లు గురవుతూ ఉన్నారా, వీటికి సంబంధించి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు ఈ రకంగా ఆయన వ్యవహరిస్తున్నారు అనేది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. సర్వే చేయకుండా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న సచివాలయం, బుద్ధా భవన్, నెక్లెస్ రోడ్, ప్రసాద్ ఐమాక్స్ మొదలైన వాటిని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్ధారించారా? ఇదే తరహాలో కూల్చివేతలు జరుపుతూ పోతే హైదరాబాద్ మహానగరం సగం ఖాళీ అయిపోతుందని వ్యాఖ్యానించింది. సున్నం చెరువు ప్రాంతంలో నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు, అక్రమ బోర్ల పేరుతో తొలగింపు చర్యలు, కూల్చివేతలపై గుట్టల బేగంపేటలోని ఎస్ఐఈటీ మారుతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ సదానందం మరో 7గురు సంయుక్తంగా దాఖలా చేసిన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ధర్మాసనం వాదనలు విన్నది. ఈ సందర్భంగా ఏకపక్షంగా కూల్చివేతలు జరపడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. హైడ్రా ఏమనుకుంటుంది? చట్టాలకు అతీతమైన అధికారాలు హైడ్రాకు ఏమైనా ఉన్నాయా? మేము అదే అడుగుతున్నాం.
చట్టాలను మించిన ఏమన్నా అధికారాలు హైడ్రాకి ఏమన్నా రేవంత్ రెడ్డి ఇచ్చిండా లేదా ప్రభుత్వాలు ఇచ్చినా అనేది కూడా చెప్పాలి. సున్నం చెరువు సర్వే చేయకుండా ఎఫ్టీఎల్ను అధికారికంగా తేల్చకుండా సిక్కం భూమిలో నిర్మాణాలు ఉన్నాయని ఎలా తేల్చారు? నిజమే అది. ఎందుకంటే కనీసం ఎక్కడా కూడా సర్వే చేసినట్టు కానీ ఎవరికైనా నోటీసులు ఇచ్చినట్టుగా కనీసం ముందస్తు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ కనిపించట్లే. కూల్చివేతలు జరుపుకుంటూ పోవడమే. ఈరోజు శనివారం అయితే శనివారం సాయంత్రం నోటీసులు ఇవ్వడం, ఆదివారం కూల్చివేతలు చేయడం, ఇదే జరిగింది. అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది తప్పితే ఎక్కడా కూడా ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నట్టుగా కనపడట్లే. ఏది అక్రమమో ఏది సక్రమమో నిర్ధారించాలంటే ప్రభుత్వానికి ఒక విధానం ఉంది. ముందు అక్కడున్న వారికి నోటీసులు జారీ చేసి సర్వే చేసిన తర్వాత ఎఫ్టీఎల్ను నిర్ధారించి చేసుకోవాలని, ఆ తర్వాత అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలని, అప్పుడు కూడా ముందు ఆ భూమిలో ఉన్న వారికి నోటీసులు ఇవ్వాలి. ఇవేమీ లేకుండా హైడ్రా కూల్చివేతలు జరపడం దుర్మార్గం. డైరెక్ట్ న్యాయస్థానమే చెప్తా ఉంది మీరు చేసే దుర్మార్గం అని. ఇంకెవరు చెప్పాలి? ఇంకెవరు చెప్తే మీరు వింటారు? అది కూడా చెప్పాలి కదా. అంటే ప్రభుత్వం చెప్తేనే మేము చేస్తున్నాం అంటే మరి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి దీని మీద. ప్రభుత్వం కూడా చెప్పాలి హైడ్రాకి ఏమన్నా స్పెషల్ పవర్స్ ఏమైనా ఇచ్చారా, ఎందుకు ఇవన్నీ కూలుస్తున్నారా అనేది క్లారిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా సర్వే చేయాలి కదా. ఆ భూమిలో నిజంగా అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది లేదా అక్రమ కట్టడం అని అనుకుంటే దానికి సంబంధించిన మీరు సర్వే చేసి అక్కడ ఉన్న ప్రజలకి అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్న వాళ్ళకి, సో ఇందుకు మేము కూలుస్తున్నాం, ఇది అక్రమంగా ఉంది అనే దాని మీద వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే అప్పుడు మీరు కూల్చిన ఒక అర్థం ఉంది. ఎవరైనా ఇప్పటిదాకా ఎవరైనా పెద్దవాళ్ళ భూములు లేదా పెద్దవాళ్ళ కట్టడాలు, అక్రమ కట్టడాలు, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, వాటిని ఎవడైనా టచ్ చేసిండా? అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది అది కబ్జా. ఎకరాల చెరువుల్ని కబ్జా చేసి కట్టిన ఫ్లాట్లు, చాలా పెద్ద పెద్ద ఓనర్లు ఉన్నారు. కానీ వాటిని ఎవ్వడు వాటి గురించి మాట్లాడే అధికారుడు ఉండడు, వాటి గురించి మాట్లాడే ప్రభుత్వాలు ఉండవు. కానీ పేదవాడు కట్టిన ఇల్లును మాత్రం, అది కూడా 50 సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నైనా 30 సంవత్సరాలు పైబడిందైనా కానీ వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా, వాళ్ళ దగ్గర మళ్ళీ రోడ్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ కట్టించుకుంటాం, ఎలక్ట్రిక్ బిల్లు కట్టించుకుంటాం, వాటర్ బిల్లు కడతారు, అన్నీ కట్టినా కూడా కూల్చివేతలు చేయాలి. ఇదే పరిస్థితి కనపడుతుంది. తక్షణమే కూల్చివేతలు ఆపాలి. సున్నం చెరువు వద్ద కూల్చివేతలు తక్షణమే నిలిపివేయాలని ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల పాటు స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. సున్నం చెరువు విస్తీర్ణం ఎంతో అధికారికంగా తేల్చేందుకు సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇది 10 రోజులు గడువు ఇస్తున్నట్టు తెలిపింది. బేగంపేటలోని సర్వే నెంబర్లు 12, 13, అల్లంపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 31లోని భూముల్లో పిటిషనర్లకు నోటీసులు జారీ చేశాకే సర్వే చేయాలని స్పష్టం చేసింది. 10 రోజుల్లోపు రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులతో సున్నం చెరువును సర్వే చేయాలని స్పష్టం చేసింది. అదేవిధంగా సున్నం చెరువులోని బోర్లు అక్రమమో సక్రమమో తేల్చాలని సూచించింది. పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా హైడ్రా రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్లు దాఖలా చేయాలని నోటీసులు జారీ చేసింది. సో ఖచ్చితంగా కనీసం ఇది నాకు తెలిసి ఫైనల్ వార్నింగ్. ఇది కోర్టు నుంచి అయితే కోర్టు క్లారిటీ ఇచ్చింది, ఇది ఫైనల్ వార్నింగ్. సో ఇప్పుడు కూడా మీరు ఇదే పరిస్థితికి నెలకొంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి చూడాలి మరి దీని మీద ఏమన్నా మరి ఇప్పటికైనా పేదల ఇల్లు కాపాడే పరిస్థితి కనపడుతుందా లేదా మళ్ళీ అదే తరహాలో కూల్చివేతలు జరుగుతాయనేది కూడా వేచి చూడాలి. దీని మీద కౌంటర్ దాఖలా కూడా చేయమని చెప్పి ప్రభుత్వానికి, అలాగే హైడ్రా అధికారులకి, రంగనాథ్ గారికి కూడా ప్రధానంగా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూద్దాం దీనికి సంబంధించి ఏమన్నా రియాక్షన్ వస్తుందా, ప్రభుత్వం నుంచి ఏం కౌంటర్ దాఖలా చేస్తారనే దాని మీద. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.